ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మన పూర్వీకులు. నిజమే. నేను ఇప్పుడు చెప్పే స్టోరీ చూస్తే మీరంతా కూడా ఒప్పుకోవాల్సిందే. సో ఎందుకు పనికిరాని చేతక్ వెహికల్ అని చాలా మంది పడేస్తూ ఉంటుంటారు. కానీ అలాంటి వెహికల్ ని యూజ్ చేసి ఇక్కడ మారుమూల ప్రాంతంలో వాహన చోదకులకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వారి యొక్క ప్రాబ్లమ్స్ చెక్ పెట్టేందుకు ఒక సరికొత్త ఎక్విప్మెంట్ ని తయారు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం చొప్పగొత్తలికి సంబంధించిన మెకానిక్ ప్రసాద్ గారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి వెహికల్ అయినా పంచర్ అయినా ఏదైనా ప్రాబ్లం అయితే చాలు, ఇదిగో ఈ బండి వేసుకొని వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ చూపించి మరీ వచ్చేస్తారు. సో ఆయన తయారు చేసిన ఎక్విప్మెంట్ ఏంటో కూడా మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సరే, ఆయనతో మాట్లాడదాం. లైవ్ లో మీరు కూడా చూసేయండి. ప్రసాద్ గారు నమస్తే అండి. అంటే సరికొత్త ఆవిష్కరణలను మనం ఏదైనా తయారు చేయాలి అంటే తయారు చేయొచ్చు నిరూపించారు. నిజమే. అంటే చూడడానికి ఇది ఒక చిన్న బండి, అవునా? ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా బండికి సంబంధించి అవసరం అంటే ఫస్ట్ కాల్ చేసేది మీకేనంట. అసలు ఏంటి మీ దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటి? ఇంత చిన్న బండిలోని అంత ఎక్విప్మెంట్ గానీ అదంతా ఎలా ఉంది ఏంటి? 3 డిక్కీలు ఉన్నాయండి, 2 డిక్కీలు. ఒక డిక్కీలో పంచర్ సామాన్ ఉంటదండి, బెల్ట్ పంచర్ సామాను ఉంటది. ఈ బెల్ట్ తీసి ఈ పుల్ నుండి ఈ పుల్కి తగిలిస్తానండి. ఇది గాలి మిషన్ అండి. ఇది స్టార్ట్ చేస్తే ఎయిర్ దీంట్లో ఫిల్ అవుద్దండి. ఇక్కడ నుండి ఏ వెహికల్ కైనా టైర్ కి అక్కడ నుండి ఫిల్ చేసుకోవచ్చండి. ఓకే, అంటే మీరు కనిపెట్టిన ఎక్విప్మెంట్ మెయిన్ ప్రాసెస్ ఇది, అవునా? గాలి ఎక్కడైనా పంచర్ అయినా దీంతో అలాగే వెళ్ళిపోవడానికి అనేసి తయారు చేసాము. ఓకే సార్, ఏంటి సార్ అంటే ఎక్కడ మనం చూడలేదు, ఎలా కనిపెట్టారు ఇది? ఇది యూట్యూబ్ లో 2 వీలర్ బజాజ్ ఇది సిటీ హండ్రెడ్ తయారు చేశారండి. దాన్ని చూసాను. దాన్ని చూస్తే నాకు లైక్ అవ్వలేదండి. చేతకి తయారు చేస్తే కిక్ అవుద్ది అనేసి తయారు చేశాను. ఇది సైడ్ మ్యాగ్నెట్ ఉంటది కదా, దానికి పులి పెట్టేసి మిషన్ తో ఇలా ఆన్ చేస్తే హెయిర్ ఎక్కుతుంది అనేసి ఒక ఐడియా వచ్చి ఇలా తయారు చేశాను. ఓకే, అంటే తయారు చేయడానికి మనం ఏదైనా ఫస్ట్ అనుకున్న వెంటనే సాధించడం అయితే కష్టం. ఇది 2 సంవత్సరాల నుండి అనుకున్నానండి, కానీ ఈ వెహికల్ దొరక్క అలాగా ఆగానండి. ఈ కొత్తూరులో ఈ బండిని చూసానండి. ఆ బండి చూసి అతని పేరు రాంబాబు అండి, ఓనర్ పేరు. అతనికి అడిగాను. అడిగితే ఈ బండి అమ్మేస్తామంటే అమ్మేస్తాను అనేసి అన్నారండి. అక్కడికి వెళ్ళి ఆ బండి అడిగితే ఎంత ఏటి అనేసి అడిగితే ఏమొచ్చి లేదు మా అన్నయ్య ఉన్నారు, అతనికి అడుగుతాను, అడిగేసి అప్పుడు నీకు చెప్తాను అన్నారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వెళ్ళాను మరుసటి రోజు. వెళ్ళి అంతా ఏటనేసి అంటే 14,000 చెప్పారండి వెహికల్. బండి ఏటు తుప్పల్లో ఉంది, ఇది స్టార్ట్ అవుద్దా అవ్వదా, నువ్వు 14,000 చెప్పావు అనేసి అంటే లేదు స్టార్ట్ అయిపోద్దా. నాకు నమ్మకం కుదరలేదండి. ఇవన్నీ మొక్కలు వచ్చాయి దీనిలో. ఆ బండి ఒక తుప్పల్లో ఉన్నా. మళ్ళీ చూస్తే ఏదోలా అనేసి నేను 8,000కి అడిగానండి బండి. రౌండ్ చేసి 10,000కి ఇచ్చారు అతను. 8,000కి అడిగాను. అడిగితే అవ్వదు ఇది అదే అనేసి వెళ్ళిపోండి అతను. మళ్ళీ 5 వేసి 10,000కి సెటిల్ అయిపోయింది. ఒక 2 లీటర్లు పెట్రోల్ తే అనేసి అన్నారు. బంక్కి వెళ్ళి 2 లీటర్లు పెట్రోల్ తెచ్చాను. పెట్రోల్ వేసి ఇలా కిక్ చేసాను, స్టార్ట్ అయిపోయింది. సరే, అంటే ఈ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి అంటే ఈ గాలి పంప్ అంటే ఎందుకు గాలి పంపుకి సంబంధించి తయారు చేయాలని ఎప్పుడైనా మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేశారా? ఒకసారి వెళ్ళాక ఎక్కడ ఒక 3-4 ఫోన్ చేశాను, ఎవరో రాలేదండి. నాకు పని వచ్చి కూడా నేను ఇబ్బంది పడ్డాను. దీనికి ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి, ఏదో వెహికల్ తయారు చేసుకుంటే బాగుంటది కదా అనేసి యూట్యూబ్ లో చూస్తే ఆ 2 వీలర్ బజాజ్ దీన్ని సిటీ హండ్రెడ్ తయారు చేశారు. ఇది ఎలాగో వద్దే అవ్వదు కదా, ఇబ్బంది అవుతారు అనేసి అలాగని నేను తయారు చేశాను. తయారు చేస్తే హెడ్లైట్ పొగలు వచ్చాను. ఆ బండి పోద్ది ఇది ఇలా అవ్వదు అనేసి అది ఒగ్గిసాను. ఒగ్గేసి ఈ చేతకని కొనేసి ఇలా తయారు చేశాను. ఇది విజయవాడలో కొన్నాను ఈ పంపు. ఇది కోత మిషన్ తాలూకదండి. ఇది ఈ కోత మిషన్ ఉంటది కదండి, దానికి ఉంటది ఈ మిషన్. ఇది విజయవాడలో అమ్ముతుంటారని తెలిసింది. పంట కోసే వరి కోతలు విజయవాడ అమ్ముతుండ్రు అనేసి విజయవాడ వెళ్ళి విజయవాడలో కొన్నానండి.
కొనేసి అక్కడికి 4 రోజులు అయిపోయింది. ఇది ఎలా తెచ్చి ఎన్ని రోజులు ఉంటాము అనేసి మళ్ళీ పులి ఇవన్నీ కొనుక్కొని వెల్డింగ్ షాప్ లో కూర్చొని ఇవన్నీ తయారు చేశానండి. మరి ఇది అంటే ఇది ఒక్కటి విజయవాడలో కొన్నాను అంటున్నారు, మరి ఇది శ్రీకాకుళంలో కొన్నానండి. ఓకే. ఈ పులి పాలకొండలు తయారు చేయించానండి. ఓకే, వెల్డింగ్ షాప్ లో, వెల్డింగ్ షాప్ లో, వర్క్ షాప్ లో అండి. వెల్డింగ్ షాప్ లో ఈ స్టాండ్ తయారు చేశాను. అంటే దీనికి బోల్డ్ చరిత్ర ఉందన్నమాట. 4 ఊర్ల దగ్గర తయారు చేసామండి, కొన్నాం. ఇవి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దగ్గర నుండి తీసుకొస్తే ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అయింది. అంటే ఎక్కడెక్కడ నుండి మీకు కాల్స్ వస్తుంటాయి ఎప్పుడైనా? అంటే ఒక రాత్రి అప్పుడు ఇటువైపు వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం అయితే మెకానిక్ రీచ్ అవ్వాలన్నా సిగ్నల్స్ కూడా అందవు మాక్సిమం ఇక్కడ. సో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. అసలు ఎప్పుడు ఎలాంటి టైంలో కాల్స్ ఎక్కువ వస్తుంటాయి మీకు? ఎక్కువ ఈ సమ్మర్ టైంలో వస్తాయండి. సమ్మర్ టైంలో చాలా దూరం నుండే వస్తాయండి. యువతల సైడ్ బామిడి సైడ్ వస్తాయి. ఈ తర్వాత గుమ్మలక్ష్మీపురం దాటాక రామన్నగూడ ఈ లోకల్లో వస్తాయి. ఇటు వీరగొట్టము ఈ యువతలు వస్తాయండి. అంటే ఏ బళ్ళకి సంబంధించి మీరు దీన్ని ఉపయోగించి సాల్వ్ చేస్తారు? జేసీపీ గానీ ట్రాక్టర్ గానీ లారీ గానీ ఏవైనా సరే అండి, ఏ వీళ్ళైనా వేయడానికి వెళ్తానండి. సో అంటే మీరు అంత లాంగ్ వెళ్తారు కదా, మీ వెహికల్ లో కొంత పెట్రోల్ పోసుకొని వెళ్లాల్సి వస్తుంది. మరి మీరు వెళ్ళిన కష్టానికి ఫలితం ఉంటుందా అక్కడ? ఉంటదండి. వాళ్ళకి తెలుసు అండి, అంటే ఇంత కష్టపడి వచ్చాడు కదా, వాళ్ళకి తెలుసు కదండి ఎంత పెట్రోల్ కాలుతుంది అనేసి. పెట్రోల్ డబ్బులు ఇస్తారు, నా కష్టం డబ్బులు ఇచ్చేస్తారండి. ఎప్పుడైనా ఒకరి కష్టాన్ని తీర్చడానికి వెళ్ళేటప్పుడు మీ బండికి కష్టం వచ్చిందా? ఇంతవరకు అయితే రాలేదండి. అంటే మరి కొత్తగా ఇది కనిపెట్టారు కదా, మరి మీ తోటి మెకానిక్స్ వాళ్ళందరూ అడుగుతుంటారా? అడిగారండి. ఈ బండి ఒక ముసలి అతను వచ్చారు, ఐసర్ మెకానిక్ అనేసి వచ్చారండి. అతను ఈ బండి అమ్మేస్తావా అనేసి అడిగారండి. ఇది ఎలాగ అమ్మేస్తాను, ఎక్విప్మెంట్ తోట లేదంటే ఇలాగ అమ్మేస్తారా సెట్ అలాగంటే, నేను అలాగ అమ్మనండి, నా సొంతానికి తయారు చేసుకున్నాను. అయితే బండి కొనేసి ఇస్తాను తయారు చేస్తారంటే, నేను ఇప్పుడు తయారు చేయడానికి అవదండి, నా పని నేను చేసుకోవడానికి టైం చాలట్లేదు అని చెప్పానండి. మరి చాలా మంది అంటే మీరు అన్నట్టు విజయనగరం నుండి వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరైనా, బా ప్రసాద్ సభాష్ సరైనది తయారు చేసి అబ్బా చాలా మంది ఫోటోలు కూడా తీసుకున్నారండి దీని మీదండి. కూర్చొని అది బాగుంది. ఎలా అనిపిస్తుంది వాళ్ళు అప్రిషియేట్ చేసేటప్పుడు? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సరే, మొత్తానికి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరికైనా డ్రైవర్స్ గానీ ఎవరికైనా బళ్ళకి సంబంధించి వస్తే మీరే డాక్టర్ అన్నమాట? నేనే వెళ్తానండి. డాక్టర్ మీరు బళ్ళకి సంబంధించి? అవునండి, డాక్టర్. ఎస్, చూసారు కదా ప్రసాద్ గారు. అంటే సోషల్ మీడియాని వినియోగిస్తే అద్భుతాలే జరుగుతాయని చెప్పడానికి ఆయనే ఉదాహరణ. ఒక యూట్యూబ్ లో చూసిన దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్యూర్ అయినప్పటికి కూడా ఇంకో ఎక్స్పెరిమెంట్ ద్వారా తను సక్సెస్ అయ్యి నలుగురికి కూడా ఆలోచింపజేసేలా ఉన్న ఆయన మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మెకానిక్స్, ముఖ్యంగా మెకానిక్స్ అందరికి కూడా ఆయన ఆలోచింపజేస్తున్నారు. సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర అంట, ఒకటి విజయవాడ, ఒకటి పాలకొండ, ఇంకోటి శ్రీకాకుళం, అలా ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్క దగ్గర తీసుకొని ఒక మంచి ఎక్విప్మెంట్ ని తయారు చేసుకొని చాలా మంది కష్టాలు తీరుస్తున్న ఈ మెకానిక్ అన్నకైతే ప్రతి ఒక్కరు కూడా సలాం కొట్టాల్సిందే. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ నానితో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.